నమ్ముకున్న మీ ఇద్దరు నమ్ముకున్న బీజేపీ కార్యకర్తలు బీసీల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నదా? ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న సాయంత్రం జరిగిన మీటింగ్లో అంటే ఈటల రాజేందర్కి సంబంధించిన అనుచరుల గలం నిజంగా ఏది ఈటల రాజేందరే పార్టీకి రాజీనామా చేయాలి, నిజంగా కొత్త పార్టీ పెట్టాలన్నట్టుగా ఒక అనుచర వర్గం నిజంగా అసలు కొందరు ఏమంటున్నారంటే రాజకీయ విశ్లేషకులు బండి సంజయ్ ట్రాప్లో ఈటల రాజేందర్ పడ్డట్టు, నిజంగా బీజేపీ పార్టీ దృష్టిలో ఈటల రాజేందర్ బ్యాడ్ అయ్యే దిశగా ఒక ఈటల రాజేందర్ బండి సంజయ్ ట్రాప్లో ఇరుక్కున్నట్టుగా చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన సంఘటన బీజేపీ పార్టీ వీళ్ళున్న కార్యకర్తలలో ఒక గందరగోళాన్ని నెలకొన్నది. ఎందుకంటే నేను గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా, బీజేపీ కార్యకర్తలను పార్టీ నిజంగా వాడుకుంటే తప్పితే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. బీజేపీ పార్టీలో పార్టీ కార్యకర్తలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు ఎవరైతే నేను ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలని కోరుకుంటా ఉన్న నేపథ్యం ఎప్పుడైతే చెప్తా ఉన్నానో, అయితే చాలామంది బీజేపీ పార్టీ గవర్నర్లను చేసింది, అంటే నిజంగా నికార్స్గా పనిచేసిన ఒక నాయకులను గవర్నర్ చేసింది, చాలామందిని పెద్ద పెద్ద స్థాయిలో కూర్చుండబెట్టింది. నేను ఏమంటున్నా అంటే కార్యకర్తల సంగతి చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను ఒక ఎంపీటీసీని కావాలనుకుంటున్నాను, నేను ఒక జెడ్పీటీసీని కావాలనుకుంటున్నా, లేకపోతే ఇంకా నేను పై స్థాయికి ఎదగాలనుకుంటున్నాను. ఒక కార్యకర్త గల్లీ స్థాయిలో కష్టపడుతున్న కార్యకర్త ఎప్పటికీ గల్లీ స్థాయిలో కొట్టుకునే పరిస్థితి కనబడుతూ ఉన్నది. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండాలని కోరుకుంటే తప్పలేదు, కానీ తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో రావడం అనేది కీలకంగా ఒక గోల్ పెట్టుకున్నట్టయితే కనబడతలేదు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన సంఘటన ఒకసారి చూద్దాం. మరి ఎవరిది తప్పున్నది? నిజంగా వీళ్ళు బీసీల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నదా ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ? ఒకసారి దాని గురించి కూడా విశ్లేషణ చేద్దాం. నిజంగా బీసీ రాజకీయ పార్టీ ఆలోచన ఏమన్నా కనబడుతుందా? ఇద్దరు కోణంలో బండి సంజయ్ ఇటు ఈటల రాజేందర్ కోణంలో బీసీ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉన్నదా, దమ్ము ధైర్యం ఉన్నదా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నిన్న జరిగిన సంఘటన అసలు బండి సంజయ్ ఏమన్నాడు, ఈటల రాజేందర్ని ఏమన్నాడు? నిజంగా వీళ్ళకి అంతర్గత కుమ్ములాట జరుగుతూ ఉన్నది. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇద్దరిది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు. ఏ జిల్లాలో లేని దరిద్రం ఇక్కడనే తయారైంది. ఎందుకంటే ఈయన గతంలో సరే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ మొన్న వచ్చినాయనే వీళ్ళు లాగులు వేసుకున్న పడుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటూ వీళ్ళు లాగులు వేసుకొని వీళ్ళు పైకి ఎదిగిన నేపథ్యం చూస్తాం. ఏదైనా సీనాటే కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ బయటకు ఎందుకు నెట్టేసారు, దానికి సంబంధించిన అంశం కూడా మనం మాట్లాడుకుందాం. ఈటల రాజేందర్కు ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటి, బండి సంజయ్కు ఉన్న ప్లస్లు మైనస్ ఏందని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు దీన్ని మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇద్దరు బీసీ నాయకులు ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు బీసీల కోసం పనిచేస్తున్నారు, ఈ అంతర్గత కుమ్ములాట కార్యకర్తలు ఎందుకు ఎక్కడి దాకా దారి తీయబోతా ఉందన్నది నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం నిజంగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంది. ఏమంటున్నా అంటే ఇక్కడ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేని బండి సంజయ్ ఏమంటున్నా అంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా లేని సమస్య ఒక కరీంనగర్ జిల్లానే ఎందుకు వస్తున్నది అని చెప్తా ఉన్నాను. అంటే ఎందుకు వస్తున్నది అంటే ఈటల రాజేందర్ది ఒక వర్గం ఉన్నది, ఇక్కడ బండి సంజయ్ది ఒక వర్గం ఉన్నది. బండి సంజయ్ది ఏమో ఇక పుట్టు పూర్వత్రం అన్నట్టు మాది బీజేపీ పార్టీ అన్నట్టు ఈయనది ఉంది. ఈటల రాజేందర్ ఏమో నినాక మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు నెట్టేసిరంటే బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీకి కూడా నేను కూడా అధిపతిని అన్నందుకు, నేను కూడా ఓనర్నే అన్నందుకు గులాబీ బాసు నెట్టేసింది. ఎందుకంటే ఆర్థికంగా అన్నిట్లలో రాజకీయ పరంగా బలంగా ఒక ముదిరాజు బలమైన సామాజిక వర్గం కాబట్టి నువ్వు కూడా బాస్ అవుతావా, నువ్వు కూడా ఓనర్ ఎట్లయితావని ఈటల రాజేందర్ కంట్లో పెట్టుకొని ఈటల రాజేందర్ అసలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కానీ టీ న్యూస్ పేపర్ కానీ నమస్తే తెలంగాణ పేపర్ కానీ డబ్బులు లేకపోతే పెట్టింది ఈటల రాజేందరే. అది 100% అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ వర్గాలు ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే ఇక్కడ నినాకమన్న ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలోకి వచ్చిండు. ఇక్కడ అప్పటి నుంచే ఉంటున్నా అంతకుముందు నుంచి ఉంటున్న కార్యకర్తలు బీజేపీ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇక్కడ రెండు వర్గాలు అయిపోయినాయి. ఇక ఇంటర్నల్గా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే ఈటల రాజేందర్ ఓ వర్గం, బండి సంజయ్ ఓ వర్గం అన్నట్టు అయిపోయింది. ఇక్కడ ఈ బీజేపీ కార్యకర్తలు ఒప్పుకోకపోయినా కానీ ఇదే నిజం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ లేని సమస్య ఇక్కడనే ఎందుకు వచ్చిందంటే ఇదే సమస్య వచ్చింది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. టికెట్ ఇవ్వమంటారా? ఇది కీలకంగా తీసుకోవాల్సిన అవసరం. హుజరాబాద్లో కొందరు బండి సంజయ్కి ఓట్లు తక్కువ రావాలని చూసిరట. అంటే దీన్ని నిజంగా అధిష్టానం ఎట్లా చూస్తుంది? మరి అధిష్టానం ఏ రకంగా చూస్తుంది? ఎంతో కొంత అయినా ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా. ప్రతి నియోజకవర్గంలో ఎట్లా ఓట్లు పడ్డాయి,
ఏ రకంగా ఓట్లు పడ్డాయి అనేది వీళ్ళు పరిశీలించుకుంటారు కదా. ఈటల రాజేందర్ నిజంగా ఒకవేళ బండి సంజయ్ని ఓడగొట్టడానికి ఏమైనా ప్రయత్నం చేసిండా వీళ్ళ? సరే ఈటల రాజేందర్ ప్రయత్నం చేయకపోయినప్పటికీ బండి సంజయ్ వర్గం ఈటల రాజేందర్ వర్గానికి ఏమైనా పడతలేదా, అంతర్గత కుమ్ములాట పడతలేదా అంటే ఇది ఓపెన్గా చెప్తున్నారు. ఈ బండి సంజయ్ వర్గం ఒకటి ఉంది, ఈటల రాజేందర్ వర్గం ఒకటి ఉంది అని. సరే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉండకపోవచ్చు, కానీ ఈటల రాజేందర్ ప్రభావం మాత్రం హుజురాబాద్ నియోజకవర్గంలో తప్పకుండా ఉంటుంది. సంకేతం ఇచ్చే అడ్డ దానికి కౌంటర్గా ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడేదానికి కౌంటర్గా నిజంగా మరి ఈటల రాజేందర్ బండి సంజయ్ అన్నాడా, లేకపోతే ఈ ఉద్దేశంలో ఈ మాటలు మాట్లాడేది పేపర్లో వేసే వాళ్ళు ఎవరన్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా దీన్ని ఎన్నుకున్నదా అనే విధంగా ఒక చర్చకు తెరలేపే అంశాలను కీలకంగా మాట్లాడిండు. అంటే రాసిగా కూడా మాట్లాడిండు బండి సంజయ్ గురించి కూడా. సరే బండి సంజయ్ గురించి మాట్లాడినా నేను అంటలేను, బండి సంజయ్ ఏం చేసిండు నిజంగా బీజేపీ పార్టీ గురించి, బీసీల గురించి, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంది, వీళ్ళ అంతర్గత కుమ్ములేట్ అయింది, మరి బలి పశువులు అయ్యేది ఎవరనేది కీలకంగా నేను వీళ్ళ మాటలు విన్న తర్వాత చెప్తా. ఇలా షామిల్పేట దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. ఇది క్లియర్. నిజంగా బండి సంజయ్ అన్నట్టుగానే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో నన్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసిరని బండి సంజయ్ ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. దాన్ని ఉద్దేశించే వాడెవడో బీ కేర్ఫుల్ కొడుక, నిజంగా షామీర్పేట అడ్డా అంటే ఒక గెలుపుకు చిహ్నం అనే విధంగా మాట్లాడుకొచ్చిండు. ఇది కన్ఫామ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అంతర్గత కుమ్ములాట ఉన్నది, ఇది కన్ఫామ్గా ఉన్నది. మరి దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, నిజంగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్న కొన్ని అంశాలు కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు, నా రక్తం లేదు. రైట్. ఈ అంశం ఇట్లా మనం తీసుకుంటానంటే బండి సంజయ్కి ఈటల రాజేందర్కు పడతలేదు. నిజంగా గతంలో కూడా ఏది పద్మశ్రీ అవార్డులకు సంబంధించి కూడా గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్న నేపథ్యంలో ఒక బండి సంజయ్ ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏది నక్సల్స్ భావజాలం ఉన్నవానికి నిజంగా ఈ పద్మశ్రీ అవార్డులు ఎట్లా ఇస్తాం, ఏ రకంగా ఇస్తామని మాట్లాడారు. మరి అదే అంశంలో నిజంగా ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్ ఉన్నాడని తెలిసిన నేపథ్యంలో అధిష్టానం నిజంగా బండి సంజయ్ మాటలు లెక్కలకు తీసుకున్నదా? దీని అంశంలో కూడా బండి సంజయ్ కీలకంగా ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి రాకుండా చేసిండని ఒక టాక్ కూడా వస్తూ ఉన్నది నేపథ్యం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్నది సరే వాళ్ళ అధిష్టానం ఏ కథ ఉన్నది. ఈటల రాజేందర్ నిన్నాక మొన్న పార్టీలోకి వచ్చినానికి అధిష్టానం రాజకీయంగా ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి బీజేపీ పార్టీలో ఎట్లు ఇస్తారని కోణంలో చూసిరా, నిజంగానే అదే తీసుకొని నిజంగా బండి సంజయ్కున్న ఫాలోవర్ను చూసి ఈటల రాజేందర్కున్న క్రేజ్ను చూసి మరి ఎవరికి ఇవ్వాలని అర్థం కాక మూడో వ్యక్తికి ఇచ్చిరా అనేది ఒక్కసారి తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇద్దరి మధ్య ఏదో అంతర్గత కుమ్ములాట మొదలైంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు ఎక్కడి దాకా వస్తుంది, దీన్ని అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, బీసీ ప్రజలు కూడా ఏ విధంగా చూడాలనేది నేను క్లియర్గా చెప్తా. ఒక నిమిషం. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. రైట్. ఈ విషయంలో కూడా ఏది ఈటల రాజేందర్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో పోతుందని కొందరు సోషల్ మీడియా వేదికగా ఈటల రాజేందర్కు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. అంటే ఈటల రాజేందర్కి అపోజిట్గా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నట్టు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగానే ఈ మాటలు మాట్లాడినట్టుగా కనబడతా ఉన్నది. కానీ కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే బండి సంజయ్ వేసిన ట్రాప్లో అంటే బీజేపీ అధిష్టానానికి నిజంగా ఏది వ్యతిరేకంగా ఒక సభ నిర్వహించినట్టుగా నేను ఒక మీటింగ్ జరిగినట్టుగా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలకు మళ్ళీ కేసీఆర్ను కలిసిండు, కేటీఆర్ని కలిసిండు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలిచిండు. నిజంగా ఈటల రాజేందర్ వెళ్ళబోతా ఉన్నాడు అన్నట్టు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడతా ఉన్నాయట. మరి ఇది ఎవరి పని? అంతర్గత కుమ్ములాట ఉన్నదా అంటే 100% ఉన్నది. కానీ ఇది ఎవరి పని? మరి కాంగ్రెస్ వాళ్ళ పనే, లేకపోతే అక్కడ ఉన్నాడు కదా హుజురాబాద్లో ఉద్యమకారుల మీద రాళ్ళు రువిన ఆ దొంగ పని అన్నది తేలాల్సి ఉంది. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తప్ప. సరే ఇదంతా విషయం తీసుకుందాం. నేను ఈటల రాజేందర్ నేను ఆ జిల్లా అధ్యక్షుని చేసిన, నేను ఇంత పెద్ద అది చేసిన అంటుంది కదా. ఈటల రాజేందర్ భవిష్యత్తు ఒకసారి తీసుకుందాం. మనం బండి సంజయ్ ఒకసారి భవిష్యత్తు తీసుకుందాం. బండి సంజయ్, నేను ముఖ్యంగా బండి సంజయ్ గురించి చెప్తా ఉన్నా. బండి సంజయ్ గారు, నేను ఇప్పుడు
బండి సంజయ్ ఏదైతే ఉన్నాడో బీసీల గురించి 42% రిజర్వేషన్ల గురించి నీ నరేంద్ర మోడీ మాట అయిపోతే నిజంగా బండి సంజయ్ ఇప్పటికిప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఒక పార్టీని నడిపేంత ఉన్నదంటే బండి సంజయ్కి పార్టీ పెట్టేంత సీన్ లేదు. బండి సంజయ్కి పార్టీ పెట్టేంత సీన్ లేదు. బీజేపీ పార్టీని ఇడిచి ఇంకో మాట మాట్లాడు నా నరేంద్రుడు నా మాట తప్పితే ఇంకో మాట మాట్లాడే పరిస్థితి బండి సంజయ్కి లేదు. ఇట్స్ క్లియర్. బీజేపీ రిజర్వేషన్ అంటే బండి సంజయ్ ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారంటే మాట్లాడు. ఎందుకంటే ఈయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఏది దేశం ధర్మం అనుకుంటే ఈ మాటలు వస్తాయి తప్పితే, లేకపోతే ఏమైనా రెచ్చగొట్టడానికి గుళ్ళు దవ్వదాం మసీలు దవ్వదాం ఈ మాటలు కొన్ని వస్తాయి తప్పితే ఈయన బీసీల రిజర్వేషన్ల గురించి ఈయన ఒక మాట మాట్లాడతాడు. ఈ బీజేపీ లెవెల్ కానీ మత రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలం కాదు అన్నప్పుడు మరి మీరు మతాన్ని పట్టుకొని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఈ రిజర్వేషన్ల ప్రకారం రాజకీయం నడుస్తూ ఉంటే రిజర్వేషన్ల ప్రకారం నిజంగా మా దామాషా ప్రకారం మా వాటా ఎంత ఉందో మాకు రిజర్వేషన్లు అంతా కావాలని బీసీ ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కొట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మీరు మతాన్ని పట్టుకొని ఎందుకు ఊగులాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు? బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి. ఏదేమైనప్పటికీ బండి సంజయ్ సమాధానం చెప్పాలి. 100% ఇప్పటికిప్పుడు బండి సంజయ్ ఏమైనా బీసీల గురించి మాట్లాడతారంటే నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ దాటి ఒక అడుగు అంటే ఒక అడుగు వేయలేడు. ఈయన ఒక కట్టరు బీజేపీ కార్యకర్త, కట్టరు బానిస అని కూడా చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీకి. అంటే ఇక అట్లా పనిచేస్తాడు. ఇప్పటికిప్పుడు బీజేపీలో కాదు బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. బీసీల గురించి కూడా బీసీల గురించి నరేంద్ర మోడీ మాట కాదని ఒక బీసీల గురించి ఏదైనా ఒక్క నోటి మాట కూడా బయటకు వచ్చే దమ్ము ధైర్యం బండి సంజయ్ దగ్గర లేదు. బీసీలు ఏమైనా పర్లేదు, దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తాం అనుకుంటే మీ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. ఎందుకంటే తెలంగాణలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున తార స్థాయికి చేరిన నేపథ్యంలో మీరు మతాలు పట్టుకుని రాజకీయం చేస్తా అంటే కలవది. మీ బీసీలకు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడాలి. అలాగే మతపరంగా రిజర్వేషన్లు ఇయ్య అన్నప్పుడు మీరు ఏ విధంగా ఇస్తారనేది మీరు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది బండి సంజయ్కి ఒక సంబంధించిన లెక్క ఇది. సరే, ఈటెల రాజేందర్ లెక్క మాట్లాడుకుందాం. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు, నిజంగా ఒక సీనియర్ నేత, మంచి రాజకీయ నాయకుడు, నేను కాదంటలేను. కాకపోతే ఈటెల రాజేందర్కు బీజేపీ పార్టీలో ఇది సెట్ అయ్యే పని కాదు. మరి ఈయన ఈటెల రాజేందర్ తన సామాజిక వర్గం కోసం అంటే గతంలో కొందరు నాయకులు ఎవరైతే బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారో ముదిరాజుల గురించి మాట్లాడితే ఈయన రెచ్చిపోయి వాడెవడో మాట్లాడేది ఏంది మనం పెడదాం సభలు అన్నాడు. ఇప్పటికి కూడా మళ్ళీ ముదిరాజుల గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా ముదిరాజుల గురించి మాట్లాడుతలేడు. ముదిరాజులు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజుల సంఖ్య పెద్దన్న పాత్ర పోషించాలని చాలా మంది నాయకులు చెప్తా ఉన్న నేపథ్యంలో ఒక బలమైన నాయకుడు ఈటెల రాజేందర్ ఇప్పటికి కూడా సోయి లేకుంటున్నాడు. ఇది వాస్తవం 100%. నిజంగా హుజురాబాద్ ఎలక్షన్లోకి ఇట్లా ఒకవేళ నిజంగా ఈటెల రాజేందర్ బీజేపీలో కోకుండా తన టార్చర్ పెడతా ఉంటే వీళ్ళు ఈటెల రాజేందర్ను బీజేపీలోకి పంపించే నేపథ్యమే ఈ బీఆర్ఎస్ను మోడీ ఆడిన డ్రామా అని అందరూ కీలకంగా చెప్తున్న నేపథ్యంలో ఈయన పోయి బీజేపీ పార్టీలో వచ్చిండు. అప్పుడే ఒకవేళ బీజేపీ పార్టీలో కోకుంటే ఈటెల రాజేందర్ ఇంకా భారీ మెజారిటీతో గెలుచుతాడు ఇండిపెండెంట్గా ఉంటే. అప్పుడు బీజేపీ పార్టీని చూసి ఓట్లు వాళ్ళే ఈటెల రాజేందర్ ఒక బీసీ అభ్యర్థిగా ఓట్లు వేసి చాలామంది మన బీసీలు గెలవాలి, మన బీసీ బిడ్డ గెలవాలని ఓట్లు వేసి చాలామంది. ఈయన కోసం హుజురాబాద్ ఎలక్షన్లలో చాలామంది నాయకులు, చాలామంది మీడియా సంస్థలు కూడా పనిచేసినాయి. ఈ మీడియా సంస్థలో పనిచేసిన చాలామంది ఈయన కోసం పనిచేసిన నాయకులను ఒక్కొక్కరి పేరు చెప్పదలుచుకున్నా. కాలేజ్ టీవీలో పనిచేసిన ఒక కీలకమైన జర్నలిస్టు ఈయన గురించి సంచలన వ్యాఖ్యలు చేసిండు. అంటే ఎవరి గురించి కూడా కీలకంగా పట్టించుకోలేదట ఈయన. కేసీఆర్ తర్వాత మరో కేసీఆర్ అంటారు ఈటెల రాజేందర్ను. ఈయన ఎవరి గురించి పట్టించుకోడట, కళ్ళ కిందికెళ్ళి చూస్తాడని కూడా అంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ సరే, ఒక బీసీ బిడ్డగా నిన్ను గెలిపించుకునే ప్రయత్నం చేసిన 100% అన్ని సామాజిక వర్గాలు నిన్ను కలిసి ఒక బీసీ బిడ్డగా నిన్ను గెలిపించే ప్రయత్నం చేసినాయి. 100% ఏది చేసినా దళిత బంధు వేరే చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కేసీఆర్ నీ నోట్లో మట్టి కొట్టాలని చూసినా కానీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసి బీసీ ప్రజలు ఎప్పటికప్పుడు ఎండగట్టి బీసీ ప్రజలు నీకు మెజార్టీ ఒక మెజార్టీని ఇచ్చి నిజంగా నిన్ను గెలిపించి 100% గెలిపించారని చెప్పుకోవచ్చు. నిజంగా ఒకవేళ నువ్వు అప్పుడు బీజేపీలో పార్టీ కోకుంటా నిజంగా నీకు ఆర్థికంగా బలం లేదా లేకపోతే నీ సామాజిక వర్గం బలం లేదంటే 100% నువ్వు బీసీల గురించి ఇప్పుడు కొట్టినా ఈటెల రాజేందర్ ఇప్పుడు కొట్లాడినా ఈయన సామాజిక వర్గం అండగా ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా నీకు అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకంగా నువ్వు నిజంగా కేసీఆర్కే సపోర్ట్ చేసినవి నీకెందుకు సపోర్ట్ చేయరు? సామాజిక వర్గం అందరూ కూడా నీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈటెల రాజేందర్కు ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. ఈటెల రాజేందర్కు ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఈయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఈ వ్యాపారాలను కాపాడుకునే పనిలో ఈటెల రాజేందర్ అని ఉంటాడు. ఎప్పుడు కూడా బీసీ కార్డు చెప్పడు. తన పైకస్తే తప్పితే అంటే తన సామాజిక వర్గాన్ని ఎవరన్నా ఇన్స్పైర్ చేసి నిజంగా తన వైపు తిప్పుకునే తప్పితే ఈటెల రాజేందర్ అప్పుడు బీసీ కార్డు ఎత్తుకోడు. ఎక్కడ కూడా
బీజేపీ నినాదం ఎత్తుకుంటాడంటే ఇటు బీజేపీ కాదు ఇటు బీసీ కాదు అన్నట్టుగా మధ్యలో గోడవిన పిల్లి లెక్క ఈయన గోడవిన పిల్లి లెక్క నిలబడతాడు ఈటల రాజేందర్ పరిస్థితి. మరి దీనివల్ల ఎవరు మునుగుతాడు? ఇటు బీసీ నినాదం ఎత్తుకొని ఇటు బీసీల గురించి మాట్లాడకపోతుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ బీసీల గురించి మాట్లాడని ఈ వీడియో మనం ఎక్కువ పెద్ద ఎత్తున వైరల్ అయిందనుకో, నేను ఎందుకు బీసీల గురించి మాట్లాడాలని ఈయనకు మళ్ళీ అసలే ఈగో ఎక్కువ ఉంటుంది. ఈగో ఎక్కువలో నిజంగా ఈటల రాజేందర్ బీసీల గురించి మాట్లాడంటే మళ్ళీ ఒక పెద్ద సభ పెట్టి ముదిరాజులందరూ ఏకం చేసే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తాను కదా, గతంలో పెట్టిన సభ ఇంతవరకు కూడా సోయలేదు. అప్పుడు బిత్తిరి సత్య వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కండవ కప్పుకున్నాడు. అట్లుంటుంది అన్నట్టు ఈయన పరిస్థితి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఒక పక్క, ఆయననేమో నా మోడీ నరేంద్ర మోడీ అనుకుంటే ఆయన ఉంటాడు. ఈయననేమో ఇటు బీసీ అనడు, ఇటు భారత్ మాతకు జయ అనడు. ఈయన ప్రజల పక్షం ఉంటా అనుకుంటా మాట్లాడుకుంటా ఇటు బీసీ ప్రజల గురించి కూడా మాట్లాడు. ఈయనకు సంబంధించిన ఇలా భార్య రెడ్డి, ఇలా కొడుకుల పేర్లు కూడా రెడ్డి అని పెట్టుకున్నారట. ఇలా రెడ్డిల అమ్మాయిలను చేసుకున్నారట. మరి నిజంగా ఇవన్నీ ఉన్న నేపథ్యంలో దీన్ని బీసీ ప్రజలు ఎట్లా తీసుకోవాలి? నిజంగా మిమ్మల్ని నమ్ముకున్న మీ ఇద్దరు నమ్ముకున్న బీజేపీ కార్యకర్తలు ఏమి కావాలి అంటే ఇది ఒక అంతర్మదనమే అయిపోయింది. నిజంగా బీజేపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఈయన నమ్ముకున్న వాళ్ళు బలయ్యేటట్టున్నారు. అక్కడ కరీంనగర్ డిస్టిక్లో ఈయన నమ్ముకున్న వాళ్ళు కూడా బలయ్యే పరిస్థితిలో కనబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈటల రాజేందర్ నిజంగా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే బీసీలకంటూ నువ్వు ఒక్క మాట మాట్లాడితే నిజంగా బీసీ సమాజం నీ ఇంకా 100% ఉంటుంది. కానీ నీకు ఆ ధైర్యం లేదు, నీకు ఆ దమ్ము లేదు, నీకు ఆ ధైర్యం లేదు. ఏదేమైనప్పుడు నువ్వు బీజేపీలోకి వెళ్ళావు, బీజేపీలోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, నువ్వు బీసీ కార్డు పట్టుకునే పరిస్థితి లేదు. ఇది మొత్తం తెలంగాణలో జరుగుతున్న నేపథ్యం. తెలంగాణలో బీసీలు లేరా అంటే బీసీలే తన్నుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, నిజంగా ఇంట్లో నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పు ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం లేస్తూ ఉంటే ఒక ఇద్దరు బీసీ నాయకులు చిన్న పొరగల లెక్క ఈయన ఒకవేళ పార్టీ పెడతారేమో ముదిరాజు సామాజిక వర్గం ఈయన ఎంత నిజంగా ఒక కళ్ళకు అద్దుకొని తీసుకుంటుంది ముదిరాజు సామాజిక వర్గం ఈటల రాజేందర్ను. ఈయన పార్టీ పెడితే కళ్ళకు అద్దుకొని ఓట్లు వేస్తూ ఉంటారు. కానీ ఈయనకు పెట్టే ధైర్యం లేదు. ఈయన ఆర్థికంగా లేడా అంటే అన్ని పరంగాలు ఉన్నాడు. అన్ని పరంగానే ఈయన వ్యవస్థలు కాపాడుకోవడానికి మాత్రమే రాజకీయం చేస్తున్నారని కొన్ని ఆరోపణలు కూడా. దీని మీద ఏ విధంగా చూస్తారనేది దయచేసి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి.